నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. కేఆర్పురంలోని ఐటీడీఏ కార్యాలయం వద్ద అంగరంగ వైభవంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరు. డిఎస్సి పరీక్షకు అర్హులైన వారిని ఎంపిక చేసి సరైన శిక్షణ ఇవ్వాలి. ఐటీడీఏ సిబ్బందికి పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు సూచన. విజయవాడలో బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై దాడికి పాల్పడిన వారిని తక్షణమే శిక్షించాలి. వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంపం విజయరాజు. ఆదివాసీలంతా ఐక్యతతో ఉండి హక్కుల సంరక్షణ కొరకు పోరాడాలి. పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపు. గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. బుట్టాయిగూడెం మండలం కోటరామచంద్రపురంలోని ఐటీడీఏ వద్ద ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తొలుత ఆదివాసీ జెండాను స్థానిక ఎమ్మెల్యే చెర్రి బాలరాజు ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో భాగంగా వివిధ శాఖలకు సంబంధించిన పోషకాహారం, మెడికల్, వెదురుతో తయారు చేసిన వస్తువులతో పాటు పలు రకాల గిరిజన ఉత్పత్తులకు సంబంధించిన స్టాల్స్ను అధికారులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా విద్యార్థులు ఆదివాసీ నృత్యాలను ప్రదర్శించారు. విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బాలరాజు గిరిజన నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం అధికారుల వద్దకు రానవసరం లేదన్నారు. ఇక నుంచి అధికారులే గిరిజనుల వద్దకు వస్తారని భరోసా ఇచ్చారు. చదువు పేదరికం నిర్మూలిస్తుందని, చదువుకు ఒక తరాన్ని మార్చివేయగల శక్తి ఉందని పేర్కొన్నారు. కావున గిరిజనులు వారి పిల్లలను బాగా చదివించాలని సూచించారు. ఈ వేడుకల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, గోపాలపురం ఎమ్మెల్యే మతిపాటి వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆయా స్థలాల్లో ఉన్నటువంటి వారు మరి ఆదివాసీ నృత్యంలో భాగంగా మాకు చెప్పిన మెసేజ్ కూడా ఇదే, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మీ దగ్గరికి రావాలి, మీరు మా దగ్గర రావడం కాదు. సో అందుకోసం మన ఎమ్మెల్యే గారు ఎట్లా చెప్పారో మీ అందరికీ మీ గ్రీవాన్సెస్కి ఒక రోజు ఇస్తున్నామని, అలాగే మన డిస్ట్రిక్ట్ తరపు నుంచి మీ అందరికీ ఒక్కరోజు స్పెషల్ గ్రీవాన్సెస్ డే పెడుతున్నాము. వేరే వేరే మండల్, వేరే వేరే గ్రామంలో కంటిన్యూస్గా మేము పెడతానే ఉంటాము. మీ యొక్క సమస్యలు మాకు చెప్పొచ్చు. అప్పుడు నేను ఒక్కరిగా రాను, నేను డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరినీ తీసుకొస్తాను. మీకు అగ్రికల్చర్ ప్రాబ్లమా, అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు, హార్టికల్చర్ ఉంటారు, మీకు ఏమేమి సమస్యలో మన జాయింట్ కలెక్టర్ ఉంటారు. సో అలాంటి ఒక అడ్మినిస్ట్రేషన్ని మీ దగ్గరికి ఇంకా మేము తీసుకొస్తాము. దట్ ఈస్ మై ప్రామిస్. ఇంకా దానికి ఓన్లీ ట్రైబల్ సమస్యల పైన ఒక ఎక్స్క్లూజివ్ నంబర్ కూడా ఇవ్వాలి నేను అనుకుంటున్నాను. నేను ఈ జిల్లాలో కలెక్టర్గా చేరగానే ఒక నంబర్ ఇచ్చాను. సో చాలా ఫోన్ కాల్స్ వచ్చినప్పుడే ఎలాంటి సమస్యలు మన పబ్లిక్ ఉన్నాయి నాకు తెలియడం మొదలైంది. సో ఇప్పుడు ఓన్లీ ఫర్ ట్రైబల్ అన్ని కంప్లైంట్స్లో మీ కంప్లైంట్స్ మిస్ అయిపోకూడదనే ఉద్దేశంతో మీకు తొందరగానే ఒక నంబర్ ఫైనలైజ్ చేసి మీ అందరికీ మీకు ఏమైనా సమస్యలు ఉంటాయి, భూ సమస్య ఎలా, మీకు ఏమైనా అగ్రికల్చర్ సీడ్స్ కావాలా, విత్తనాలు కావాలా, ఏదైనా మీరు చెప్పొచ్చు. సో మీకోసం ఎక్స్క్లూజివ్గా ఒక నంబర్ కూడా తయారు చేసి గ్రీవాన్స్ నంబర్ని ఒకటి పెడతాము. మీరే ఫోన్ చేయాలి, డైరెక్ట్ పబ్లిక్ ఫోన్ చేయాలి. ఇంకా మీకు తెలిసి ఉంటుంది, మీతోటి డాన్స్ చేస్తున్నాను, ఇంకా మీకు ఏమైనా భయం ఉందా నన్ను కలవడానికి, నాతోటి మాట్లాడడానికి. సో అందువల్ల మిడిల్ మ్యాన్స్ వద్దు, మధ్యలో ఎవరో తీసుకొని అక్కర్లేదు, మీరే నాతోటి మాట్లాడచ్చు. కో అయితే మాత్రం ట్రాన్స్లేషన్కి ఎమ్మెల్యే గారే అడుగుతాము. సో దట్ ఈస్ ఆల్. సో ఇంకా వస్తాము, ఇంకా మీ దగ్గరికి నేను తెలుసుకోవాల్సి చాలా ఉన్నాయి. మీ సమస్యలు ఒక్కొక్కటిగా తీసుకుంటాము, ఒక్కొక్కటిగా దానికి పరిష్కారం కూడా మనం చూస్తాము. దట్ ఈస్ అ ప్రామిస్ ఫ్రమ్ మై సైడ్.
డిఎస్సి పరీక్షకు అర్హులైన వారిని ఎంపిక చేసి వారికి సరైన శిక్షణ ఇవ్వాలని ఐటీడీఏ సిబ్బందికి పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు సూచించారు. కేఆర్పురంలోని ఐటీడీఏ ఆధ్వర్యంలో నడపబడుతున్న యూత్ ట్రైనింగ్ సెంటర్ను ఎమ్మెల్యే బాలరాజు సందర్శించారు. ట్రైనింగ్ సెంటర్లోని డైనింగ్ హాల్, వంటశాలలను పరిశీలించారు. అదేవిధంగా వెదురు కర్రలతో తయారు చేసిన క్రాఫ్ట్స్, జూట్ బ్యాగులు, వెదురు బుట్టలు, కుర్చీలు వంటి గృహోపకరణాలను పరిశీలించారు. అనంతరం ఇచ్చిన హామీ మేరకు ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐటీడీఏ యూత్ ట్రైనింగ్ సెంటర్లో అన్ని సౌకర్యాలతో అభ్యర్థులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈ ట్రైనింగ్ సెంటర్ను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. అక్కడ పెట్టాం, తర్వాత బుగ్గల మంది గుడి దగ్గర కూడా పెట్టాం సార్. అక్కడ మూతుకూడు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి కాకపోతే పాన్ స్టోన్ మమ్మల్ని మనకే వెళ్తారు సార్. మరి అక్కడ వచ్చారు వాట్సాప్ పెట్టారు సార్. అక్కడ రాజ్యాంగ నిర్మాత విగ్రహంపై దాడి చేయటం అంటే రాజద్రోహంతో సమానమని, కావున విజయవాడలో ఈ ఘాతుకానికి పాల్పడిన దొండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంపం విజయరాజు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలోని ఆర్టీసీ డిపో సెంటర్ వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్నాతో కలిసి విజయరాజు మీడియాతో మాట్లాడారు. విజయవాడలో 24 ఎకరాల స్థలంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించారన్నారు. ఈ విగ్రహాన్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేశారన్నారు. ఇది రాజద్రోహమని, కావున తక్షణమే ఈ ఘాతుకానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్లు ఉగ్గం దుర్గాప్రసాద్, నేకూరి కిషోర్, లోకారపు వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య, మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు, నాయకులు అలుగు ఆనందశేఖర్, పంతగాని వెంకన్న, షేక్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు. నిన్న రాత్రి విజయవాడ నగరం నడిబొడ్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి కుట్రదారులు కుట్రపూనారు. మరి ఈ దుర్మార్గాన్ని తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలి. ముఖ్యంగా ఆ దుర్మార్గానికి పూనుకున్న వాళ్ళని శిక్షించాలి. ఎందుకంటే మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఒక గొప్ప విగ్రహాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అది భారతదేశానికే గర్వకారణమైన ఒక శిలా విగ్రహం లాగా ఉంది. అలాంటి విగ్రహంలో మరి కొంతమంది దుర్మార్గులు నిన్న రాత్రి ఉండి మరి సుత్తులతో దాడి చేసి అక్కడ ఉన్న కొన్ని శిలాఫలకం మీద దుర్మార్గకరమైన దాడిలో ఆ పేర్లు చెరిపేయటము, సుత్తులతో దాడి చేయడం జరిగింది. ఇది చాలా దారుణమైన చర్య అని దీన్ని ఖండిస్తున్నాం మేము. వైఎస్ఆర్సీపీ పార్టీ మరి చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్గా ముఖ్యంగా పార్టీ క్యాడర్ అంతా దీన్ని ఖండిస్తున్నాం. ఈ దుర్మార్గాన్ని ప్రభుత్వం వెంటనే దుర్మార్గులు ఎవరైనా సరే, దోషులు ఎంతటి వాళ్ళైనా సరే శిక్షించాలి. ఇదొక రాజద్రోహం. ఎందుకంటే రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని మరి ధ్వంసం చేయటం అనేది ఇదొక రాజద్రోహం కింద ప్రభుత్వం సీరియస్గా ఈ సబ్జెక్ట్ తీసుకుని వెంటనే దోషుల్ని శిక్షించాలని కోరుతున్నాం. నిన్న రాత్రి జరిగినటువంటి అంబేద్కర్ గారి స్మృతి వనంలో శిలాఫలక విగ్రహాలని ధ్వంసం చేసిన దుండగుల్ని దాన్ని తక్షణమే ఖండించి మళ్ళీ స్మృతి వనంలో దొరబడినటువంటి దొంగల్ని తక్షణం అరెస్టు చేసి అంబేద్కర్ గారి ఆశయాలకి అనుగుణంగా పనిచేస్తున్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారి నిర్మించిన విగ్రహం అది. తక్షణమే వారిపై చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం.
ఆదివాసీలంతా ఐక్యతతో ఉండి హక్కుల సంరక్షణ కొరకు పోరాడాలని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపునిచ్చారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుట్టాయిగూడెం మండలం నందాపురంలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే బాలరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి ఆదేశాల మేరకు ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ఆదివాసీల హక్కుల కోసం ఎంతో మంది విప్లవ వీరులు పోరాటాలు చేశారన్నారు. ఆ మహానుభావుల పోరాటాల ఫలితంగానే ఆదివాసీలు పలు హక్కులను పొందగలిగారన్నారు. ఈ హక్కులు నిర్వీర్యం కాకుండా సద్వినియోగం చేసుకునేందుకు ఐక్యతతో ఉండాలని సూచించారు. అదేవిధంగా ఆదివాసీలు వారి పిల్లలను బాగా చదివించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచంలో ఉన్న ఆదివాసీ గిరిజనులందరికీ కూడా ఒక పండుగ రోజు. ఆదివాసీలు అంటే అమాయకులు, ఆదివాసీలు అంటే వెనుకబడిన వర్గాలు, నోరు లేని ప్రజలు. ఈ ప్రజల కోసం ఒక రోజంటూ ఉండాలని ఐక్యరాజ్య సమితి ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవాన్ని. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్ సందర్శించండి. 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ షో ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకను జంగారెడ్డిగూడెం పట్టణంలో మురళీకృష్ణ మహేష్ శివసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి పట్టణంలోని వివిధ దేవాలయాల్లో మహేష్ బాబు పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో సత్యసాయి ట్రస్ట్ ద్వారా నిర్వహించబడుతున్న అన్న సమారాధనకు ఆర్థిక తోడ్పాటు అందించి పలువురికి మధ్యాహ్న భోజనం అందజేశారు. అదేవిధంగా స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ పేరు మీద నడపబడుతున్న చలివేంద్రాన్ని 36,000 రూపాయలతో పునర్నిర్మించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మహేష్ శివసేన అధ్యక్షులు బెవిరిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ రియల్ లైఫ్లోనే కాకుండా రియల్ లైఫ్లో కూడా సూపర్ స్టార్గా నిలుస్తున్న వ్యక్తి మహేష్ బాబు అని కొనియాడారు. వేలాది మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించిన ఘనత మహేష్ బాబుకే దక్కిందన్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రేక్షకులను మెప్పించే చిత్రాలు నటించాలని, అదేవిధంగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, మహేష్ బాబు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రదోషకాలం శ్రావణమాసమైతే పూర్వమాస ప్రయుక్త ప్రాతకాల సమయేన
జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఉక్కుర్తి దుర్గారావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించడంతో పాటుగా కీలక పాత్రలో నటించిన దేవరకొండ పోలీస్ స్టేషన్ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సౌభాగ్య థియేటర్లో దేవరకొండ పోలీస్ స్టేషన్ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని పలువురు ప్రముఖులు ప్రేక్షకులు వీక్షించి సంతృప్తిని వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అంబికా రెస్టారెంట్ వద్ద నుంచి సౌభాగ్య థియేటర్ వరకు ర్యాలీగా ఉక్కుర్తి దుర్గారావు చేరుకున్నారు. దారి పొడవునా ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు. అనంతరం ప్రేక్షకులతో కలిసి ఆయన చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన తమ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. అనంతరం ఎస్ రాధాకృష్ణ, మద్దాల ప్రసాదులు మాట్లాడుతూ ఉక్కుర్తి దుర్గారావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించడంతో పాటు కీలక పాత్ర పోషించిన దేవరకొండ పోలీస్ స్టేషన్ చిత్రం ఎంతో బాగుందన్నారు. కావున ప్రజలు ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. నా పేరు ఉక్కుర్తి దుర్గారావు. ఈ సినిమా దేవరకొండ పోలీస్ స్టేషన్ సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ చూసి ఆదరించాలి. ఇందులో నేను యాక్ట్ చేశాను. చూసిన ప్రతి ఒక్కరు కూడా బాగుందన్నారు. అంబికా గ్రూప్ ఆఫ్ హోటల్స్ అధినేత శ్రీ ఉక్కుర్తి దుర్గారావు గారు దేవరకొండ పోలీస్ స్టేషన్ అనే సినిమాలో నటించి ఉన్నారు. వారు స్థానికంగా ఇక్కడ థియేటర్తో ఉన్నారు కాబట్టి ఆయన సినిమాని మనం ప్రోత్సహం చేసి అందరూ సినిమా కూడా చాలా బాగుందన్నారు. ప్రేక్షకులు కూడా అందరూ కూడా మన లోకల్ అధినేత శ్రీ దుర్గారావు గారిని ప్రోత్సహించగాను అందరూ సినిమాను చూసి అతను సినిమా విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థించారు. మరి ఈ రోజున మన జంగారెడ్డిగూడెం ప్రాంతానికి సంబంధించిన మన గతంలో కూడా పంచభూతాలు సినిమా తీయడం జరిగింది. మా దుర్గారావు గారు అందరూ యాక్ట్ చేశారు. అలాగే మళ్ళీ ఇంకో సినిమా కూడా దేవరకొండ పోలీస్ స్టేషన్ తీయడం జరిగింది. మరి ఈ రోజు రిలీజ్ అవడం జరిగింది. మరి సినిమా కూడా చాలా బాగా వచ్చింది. మరి సాంగ్స్ కానివ్వండి, అలాగే ఫైట్స్ కానివ్వండి, మరి చాలా బాగున్నాయి. కాబట్టి ఇంకా ఈ ముందు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని మేమంతా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేఆర్పురంలోని ఐటీడీఏ కార్యాలయం వద్ద అంగరంగ వైభవంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు. డిఎస్సి పరీక్షకు అర్హులైన వారిని ఎంపిక చేసి సరైన శిక్షణ ఇవ్వాలి. ఐటీడీఏ సిబ్బందికి పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు సూచన. విజయవాడలో బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై దాడికి పాల్పడిన వారిని తక్షణమే శిక్షించాలి. వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంపం విజయరాజు. ఆదివాసీలంతా ఐక్యతతో ఉండి హక్కుల సంరక్షణ కొరకు పోరాడాలి. పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.